రాబోయే 6 ఏప్రిల్ 2025 ఆదివారము నాడు శ్రీరామ నవమి రాబోతుంది. ఆ రోజున మనము ఏం చెయ్యాలి చూడండి. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో అనగా సూర్యుడు ఉదయించక ముందే తల స్నానము చేయండి. తల స్నానము చేసి సూర్య భగవంతుడికి నమస్కారం చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు అని అంటే, ఎవరికైతే పెళ్లి అవ్వడం లేదు, రాముడి లాంటి భర్త, సీతమ్మ లాంటి భార్య రావాలి అని ఎవరికుండదు చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే చక్కగా నేను చెప్పింది చెయ్యండి. ఆ రోజున విసనకర్ర, వస్త్రదానము, పండ్లు దానంగా ఇవ్వండి. ఎవరికి? బ్రాహ్మణులకు. అదే విధంగా దగ్గరలో ఉండేటటువంటి రామాలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి పొద్దున్నే. అదే విధంగా చాలా చోట్ల కూడా సీతారాముల వారి కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. అక్కడికి వెళ్లి పాల్గొనండి. అక్కడ పాల్గొన్న తర్వాత చివరిలో అక్షంతలు ఉంటాయి కదా, అక్కడ స్వాముల వారి దగ్గర ఆ అక్షంతలు తీసుకొని తల మీద వేసుకోండి. విశేషంగా ఫలితాలు పొందుతారు. ఇది మామూలుగా పెళ్లి కోసమే కాదు, ఎంతో మంది చక్కగా వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని ఇవన్నీ కూడా చాలా మంది ఫలితాలు పొందారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. ఇంకొకటి, ఎవరికైతే ఇంట్లో పూజా విధానం కావాలి అని ఉంటుంది కదా, అది గజానంద స్వామి ఆస్ట్రాలజర్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూడగలరు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.